ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడి వేడి రైస్ అండి, దాంట్లోకి వేడిగా పప్పుచారు చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది, బాగుంది. ఇంకా ఎగ్ పొరటు చేశాను. బంధువులు వచ్చారండి, వాళ్ళు క్యాషియూ నట్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకొచ్చారు, పెరుగు. చిన్న మాట, జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చూడండి, మూఢులు తప్పులను మోస్తారు, జ్ఞానులు ఆత్మీయ కిరీటమును పొందుతారు. మూఢులు ఒకసారి అంటే చేసిన తప్పు మార్గాన్నే కొనసాగుతారు. వారికి తప్పు కూడా ఒక స్వాస్థ్యం. తమ ఇష్ట ప్రకారం నడవటం, ఉపదేశాన్ని వినకపోవటమే కాక వీరు నిజాన్ని చూడరు. అవివేకము వారి జీవితాన్ని నడిపిస్తుంది. వివేకులు చేసే నిర్ణయాలు, వారి ప్రవర్తన, వారి మాటలు వారిని సమాజంలో గౌరవానికి అర్హులుగా చేస్తాయి. జ్ఞానము కేవలము తెలివి కాదు, అది దైవభక్తి. తప్పులు చేయడం సహజం, కానీ వాటిని స్వాస్థ్యముగా మోసుకెళ్ళడం మాత్రం మూఢత్వం. మూఢులు తమ తప్పులను జీవితాంతం మోసుకుంటూ తిరుగుతారు. జ్ఞానులు మాత్రం దేవుని సన్నిధిలో కిరీటంతో నిలబడతారు. దేవుని వాక్యం మన జీవితాన్ని జ్ఞానములో నడిపించును గాక. మనం ఏది ఎంచుకోవాలి? తప్పుల వారసత్వమా, లేదా దేవుని వాక్యముతో వచ్చే జ్ఞాన కిరీటమా? దేవుని వాక్యమే మనకు నిజమైన కిరీటము.